అమెరికా, ఇజ్రాయిల్, ఇరాన్ ఈ 3 దేశాలు కలిసి ఎందుకు ఒకరి మీద ఒకరు యుద్ధం చేసుకుంటున్నాయి? అసలు ఈ 3 దేశాలకి శత్రుత్వం ఎక్కడ స్టార్ట్ అయింది? అసలు బీజం ఎక్కడ మొదలైంది? అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇరాన్ అధ్యక్షుడు ఉన్న గవర్నమెంట్ని ఎందుకు కూల్చాలనుకుంటున్నాడు? అసలు ఈ యుద్ధానికి ఇజ్రాయిల్కి అమెరికాకి ఏంటి సంబంధం? ఒకే ఒక్క ఇరాన్ అనే దేశం కోసం అంత పవర్ఫుల్ ఆర్మీ ఉన్న అమెరికా ఎందుకు ఇజ్రాయెల్ సపోర్ట్ తీసుకోవాల్సి వచ్చింది? అంత టెక్నాలజీ ఉన్న ఇజ్రాయెల్ ఎందుకు అమెరికాతో చేతులు కలపాల్సి వచ్చింది? ఇవన్నీ ఈ వీడియోలో ఇప్పుడు తెలుసుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకున్నారో ఒకసారి చెక్ చేసుకోండి. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ట్రెండింగ్ టాపిక్స్ ఏం జరిగినా ఫుల్ డీటెయిల్స్తో మీ ముందు ఉంచడానికి నేను రెడీగా ఉన్నారు. జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. ఒక పెద్ద వ్యాపారవేత్త డొనాల్డ్ ట్రంప్ తనకు కావాల్సింది తన శత్రువు నుంచి అమెరికా ఆర్మీని చూపించి తీసుకోవడం అలవాటు. అలాగే సేమ్ ఇరాన్ను కూడా తన ఆర్మీని చూపించి లాక్కోవాలనుకున్నాడు. ఇరాన్ నుంచి డొనాల్డ్ ట్రంప్కి ఒకే ఒక అగ్రిమెంట్ కావాలి. 2015 సంవత్సరంలో ఇరాన్ అధ్యక్షుడు అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ఒక న్యూక్లియర్ డీల్ని అగ్రిమెంట్ చేసుకున్నారు. ఆ అగ్రిమెంట్ ఏమాత్రం ఇంత కూడా డొనాల్డ్ ట్రంప్కి నచ్చలేదు. డొనాల్డ్ ట్రంప్ 2018లో అమెరికా ప్రెసిడెంట్ అవ్వగానే ఎక్స్ట్రీమ్ శాంక్షన్ విధించాడు, ఫుల్ ప్రెజర్ పెట్టాడు. 2015లో ఒబామా ఇరాన్ అధ్యక్షుడు న్యూక్లియర్ డీల్ చేసుకున్న అగ్రిమెంట్ నచ్చకపోవడం వల్ల ఇరాన్ అధ్యక్షుడిపై ఫుల్ ప్రెజరు, ఎక్స్ట్రీమ్ శాంక్షన్ బిగించడం ఇరాన్కి ఏమాత్రం నచ్చల. ఇరాన్ ట్రంప్కి ఒక వార్నింగ్ ఇచ్చింది, ఏం చేసుకుంటావో చేసుకో, నేనైతే ఏమాత్రం తగ్గను అని. ట్రంప్కి అది నచ్చలే, బాగా ఎక్కడో కాలింది. అప్పుడు 2 దేశాల మధ్య యుద్ధానికి బీజం ఇక్కడ పడింది. 2018లో ఇరాన్ అధ్యక్షుడికి అమెరికా అధ్యక్షుడికి చిన్నగా కోల్డ్ వార్ జరుగుతూనే ఉంది. జరుగుతూ 2018 నుంచి 2025కి వచ్చేసరికి ఈ వార్ అనేది పీక్స్కి వెళ్ళిపోయింది. ఇరాన్ న్యూక్లియర్ బాంబు తయారు చేయాలంటే ఆ బాంబు తయారు చేయడానికి యురేనియం కావాలి. ఆ యురేనియం ఎక్కడి నుంచి వస్తుందంటే మట్టిలో నుంచి వస్తుంది. మట్టిని కొన్ని సంవత్సరాలుగా ఫిల్టర్ చేయడం వల్ల ఈ యురేనియం ఏర్పడుతుంది. అలా కొన్ని సంవత్సరాలుగా ఫిల్టర్ చేసుకుంటూ వచ్చి 2025 సంవత్సరం వచ్చేసరికి ఇరాన్ తనకు కావాల్సినంత యురేనియాన్ని తయారు చేసుకుంది. అమెరికా ఇరాన్కి ఒక వార్నింగ్ ఇచ్చింది, మీరు ఏమాత్రం కూడా న్యూక్లియర్ బాంబు తయారు చేయకూడదు, మీ దగ్గర యురేనియం అసలు ఉండకూడదు అని. అమెరికాకి ఇరాన్ ఎదురు సమాధానం చెప్పింది, మా దేశం మా ఇష్టం, నువ్వేంది వచ్చి మా దేశంలో రూల్స్ పెట్టేది, ఏం చేసుకుంటావు చేసుకో దొబ్బై అనింది అమెరికాని ఇరాన్. అప్పుడు ట్రంప్కి ఇంకా ఎక్కువ కాలింది. అప్పుడు ట్రంప్ అమెరికా ఆర్మీ ద్వారా ఇరాన్పై అటాక్ చేయించాడు. జూన్ 2025 అమెరికా ఆపరేషన్ మిడ్ నైట్ హ్యామర్ని లాంచ్ చేసింది. అమెరికా ఇరాన్ న్యూక్లియర్ 3 స్థావరాలపైన బాంబులతో అటాక్ చేయించింది. ఇరాన్ న్యూక్లియర్ బాంబు తయారు చేయడానికి ఏర్పరచుకున్న స్థావరాల మీద అటాక్ చేయించాను అని ట్రంప్ ప్రపంచ దేశాలకి చెప్పాడు. నేను చాలా డ్యామేజ్ చేసిన వాళ్ళు న్యూక్లియర్ బాంబు ఇంక జీవితంలో తయారు చేయలేరు అని ప్రపంచానికి చెప్పాడు. అప్పుడు కొన్ని ఇంటెలిజెంట్ ఏజెన్సీస్ ఏం చెప్పాయంటే ఇరాన్పై న్యూక్లియర్ బాంబు తయారు చేసే స్థావరాలపై దాడి జరిగిన వాస్తవమే, కానీ ట్రంప్ చెప్పినట్ల ఫుల్ డేంజర్ ఏం జరగలేదు, కొంతవరకు మాత్రమే అక్కడ డేంజర్ జరిగింది అని కొన్ని ఇంటెలిజెంట్ ఏజెన్సీస్ చెప్పాయి. ఇప్పుడు 2026లో ట్రంప్ ఇరాన్పై ఎందుకు అటాక్ చేయించాడంటే న్యూక్లియర్ బాంబు కోసం వాళ్ళు యురేనియాన్ని 60% వరకు ఫిల్టర్ చేసి మట్టిలో నుంచి యురేనియం తీశారు. ఇంకా వాళ్ళు న్యూక్లియర్ బాంబు తయారు చేసేది ఒక్కటే ఆలస్యం ఇరాన్. ఈ న్యూక్లియర్ బాంబు ఇరాన్ తయారు చేస్తే ట్రంప్కు వచ్చిన నష్టం ఏమిటి? ఒకవేళ ఇరాన్ న్యూక్లియర్ బాంబుని కూడా తయారు చేసిందనుకో, ట్రంప్ నేను కింగ్ మేకర్, నేను డీల్ మేకర్ అని ప్రపంచ దేశాలకి చెప్పుకుంటూ తిరుగుతుంటాడు. ప్రపంచ దేశాలు నువ్వు కింగ్ మేకర్, డీల్ మేకర్, ట్రంప్ పెద్ద పొడింగు అంటారు కదా, కనీసం ఇరాన్ న్యూక్లియర్ బాంబు చేస్తుంటే ఆపలేక కూడా పోయినాడు అని చెప్పి
ట్రంప్కి పరుగుపోతుందన్నమాట. ఒకవేళ ఇరాన్ ఆ న్యూక్లియర్ బాంబుని తయారు చేసిందంటే ట్రంప్ నేను కింగ్ మేకర్, నేను డీల్ మేకర్ అని ప్రపంచం చుట్టూ గొప్ప చెప్పుకుంటూ తిరుగుతుంటాడు. ఆ న్యూక్లియర్ బాంబు తయారైందంటే ఇరాన్లో ప్రపంచంలో ఏ చిన్న దేశం కూడా ట్రంప్కి భయపడ్డు. ట్రంప్ చెప్పేవన్నీ అబద్ధాలే అంటారు. ట్రంప్ ఒక వేస్ట్ క్యాండిడేట్ అని ప్రపంచానికి తెలుస్తుంది. ఇంకా ఇరాన్ దగ్గర కూడా న్యూక్లియర్ బాంబు ఉంటే మా శత్రువు దేశం దగ్గర కూడా న్యూక్లియర్ బాంబు ఉంది, మాకు కూడా కావాలని సౌదీ అరేబియా రెచ్చిపోతారు. అంతేకాదు టర్కీ, ఈజిప్ట్ ఇలా మిడిల్ ఈస్ట్ దేశాలన్నీ మాకు కావాలి, మేము తయారు చేస్తామని న్యూక్లియర్ బాంబుని తయారు చేస్తారు. ఎక్కడ ఏమాత్రం చిన్న యుద్ధం జరిగి, చిన్న పొరపాటు జరిగి ఒకరి మీద ఒకరు ఈ న్యూక్లియర్ బాంబులు వేసుకున్నారంటే ప్రపంచం మొత్తం బూడిది అవుతుంది. ఇరాన్ ఇంకా మిసైల్ తయారు చేస్తుంది. ఈ మిసైల్ ఎంత పవర్ఫుల్ అంటే అమెరికా మైన్ ల్యాండ్ కూడా పేల్చేస్తాయి, అంత కెపాసిటీ ఉంటుంది ఇరాన్ తయారు చేసే ఈ మిసైల్కి. ఇరాన్ దగ్గర ఈ బాంబు ఉంటే మిడిల్ ఈస్ట్లో అమెరికాది ఏమీ జరగదు. ఇరాన్ దగ్గర ఈ బాంబు తయారైతే అమెరికాకు మిడిల్ ఈస్ట్లోనే కాదు ఏ చిన్న దేశమైనా ఏ మాత్రం భయపడరు. కనీసం మిడిల్ ఈస్ట్లో ఉన్న అమెరికా బేసెస్ను కూడా అమెరికా కాపాడుకోలేదు ఇరాన్ ఈ బాంబు తయారు చేస్తే. అందుకే ట్రంప్ ఇరాన్ని భయపెట్టాల్సినంత భయపెట్టాడు, పెట్టాల్సినంత ప్రెజర్ పెట్టాడు, ఏం చేయాలో అన్నీ చేశాడు ఇరాన్ అధ్యక్షుడిని ఈ ట్రంప్. కానీ ఇరాన్ అధ్యక్షుడు ఏ మాత్రం కూడా ఇంత కూడా భయపడలేదు. ఇంకేం చేయాలో అర్థం కాక దిక్కతోచిన స్థితిలో ట్రంప్ భయపడి తన ఆర్మీతో ఇరాన్పై యుద్ధం ప్రకటించాడు. ఈ యుద్ధం స్టార్ట్ అవగానే కొంతసేపటికే ఇరాన్ అధ్యక్షుడు యుద్ధంలో ప్రాణాలు వదిలాడు. నెక్స్ట్ వీడియోలో ఇరాన్ అధ్యక్షుడిని ఎలా చంపారు, ఇరాన్ అధ్యక్షుడిన సీక్రెట్ ప్లేసెస్ ఎలా కనుగొన్నారు, అసలు అమెరికా ఇరాన్ మధ్య ఈ గొడవలోకి ఇజ్రాయెల్ ఎందుకు వచ్చింది, ఇజ్రాయెల్ అధ్యక్షుడు ఎందుకు కనిపించలేకపోయినాడు, అసలు ఇజ్రాయెల్ అధ్యక్షుడు నిజంగానే చనిపోయినాడా, నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. థ్యాంక్ యూ. చాలామంది చూస్తున్నారు కానీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకున్నారో లేదో చెక్ చేసుకోండి. ప్రతి ఒక్క వీడియో ఏ చిన్న విషయం జరిగినా మీ దగ్గర ఫుల్ అప్డేట్తో ఉంచుతా. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్.